శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. సాధారణంగా ఎటువంటి వారితో స్నేహం చేయాలి, వారిలో ఏ ఏ గుణాలు ఉంటే వారితో స్నేహం చేయవచ్చు అనే విషయాలు మనం అనేక సందర్భాలలో మాట్లాడుకున్నాం. కానీ మన పెద్దలు అనుభవంతో ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనేది ప్రత్యేకంగా వివరించినారు. ఆ విషయాలు ప్రస్తుతం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారంటే, లోకయాత్ర భయం లజ్జ దాక్షిణ్యం ధర్మశీలత పంచయస్మిన్ నవిద్యంతే నకుర్యాత్ తేన సంగమం. మొదటిది ఏమిటి అంటే, ఆ ఒక వ్యక్తికి లోక వ్యవహారం తెలిసి ఉండాలి. అంటే లోకంలో ఉన్నటువంటి నాగరికత లేక లోక జ్ఞానం, ఏం జరుగుతున్నది, ఏమిటి, ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏం చేయాలి అనేది తెలియని వాడితో మనం స్నేహం చేయకూడదు. అలాగే లోకాపవాద భీతి, అంటే నేను ఈ పని చేస్తే లోకం ఏమంటుంది, నిందిస్తుందా ప్రశంసిస్తుందా అనే భయం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వాడితో స్నేహం చేయకూడదు. లోకాపవాద భయం లేని వాడితో స్నేహం చేయకూడదు. అట్లాగే పాపాచరణకు సిగ్గు, పాపకార్యాలు చేయటానికి సిగ్గు లేకుండా అన్ని దుర్మార్గపు పనులే చేసేవాడు, అటువంటి వాడితో స్నేహం చేయకూడదు. ఇంకా కార్యాచరణలో నేర్పు, మంచి పనులు చేయటంలో నైపుణ్యం లేకపోతే వాడితో స్నేహం చేయకూడదు. మంచి పనులు చేసేవాడితోనే స్నేహం చేయాలి. పుణ్యకర్మలను ఆచరించే స్వభావం, పుణ్యం కలిగించే పనులు చేయకుండా అన్ని నీచపు పనులు, అందరూ నిందించే పనులు చేసే వాళ్ళతో అనే ఈ 5 గుణాలు లేని వారితో స్నేహం చేయకూడదు అని మన పెద్దలు అనుభవసారం వివరించినారు. ఇంకా విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నహి వంధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనాం. ఒక పండితుని యొక్క పరిశ్రమ, ఒక పండితుడు ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు అంటే, ఒక రచన చేస్తున్నాడు అంటే, ఒక కవిత చెప్తున్నాడు అంటే, ఒక అవధానం చేస్తున్నాడు అంటే, ఆ పండితుని యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అంటే మరొక పండితునికి మాత్రమే తెలుస్తుంది. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం. దానికి ఉదాహరణ ఏం చెప్తారు మన వాళ్ళు అంటే, నహి వింధ్యా విజానాతి గుర్వీం ప్రసవ వేదనాం. స్త్రీకి ప్రసవ వేదన అనేది మరో జన్మతో సమానము. తన ప్రాణం పోయినా మంచిదే, కానీ బిడ్డ సురక్షితంగా ఉండాలి అని తల్లి కోరుకుంటుంది. ఆ ప్రసవ సమయంలో ఎంతో తీవ్రమైన బాధను అనుభవిస్తుంది. ఆ ప్రసవ వేదన అంటే ఎట్లా ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది అనేది సహజ ప్రసవం జరిగినటువంటి స్త్రీకి తెలుసు. కానీ ఈ కాలంలో జరిగే ఆధునిక పద్ధతుల ద్వారా, శస్త్రచికిత్సల ద్వారా జన్మనిచ్చే స్త్రీలకు కూడా తెలియదు. అలాగే సంతానం లేనటువంటి స్త్రీలకు కూడా ప్రసవ వేదన అంటే ఏమిటో తెలియదు. కనుక ఒక పండితుడిని గౌరవించాలంటే మరొక పండితుడు మాత్రమే తగినవాడు. ఇతరులకు ఆ విషయం అర్థం కాదు. దాన్ని ఆ పండితుని యొక్క విలువను వారెవ్వరూ గుర్తించలేరు. కనుక ఈ రకంగా పండితులను గౌరవించాలి, తల్లిని నమస్కరించాలి, తల్లిని గౌరవించాలి. లోకా సమస్తా సుఖినో భవంతు.